జగన్ హయాంలోని ఇద్దరు అధికారుల మీద విజిలెన్స్ విచారణ. ఒకళ్ళు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, అదే సందర్భంలో సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి. వీళ్ళిద్దరూ కూడా. విజయ్ కుమార్ రెడ్డి వాస్తవంగా కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి అధికారి. డెప్యుటేషన్ మీద ఆంధ్రాకు వచ్చారు. ఆయన డెప్యుటేషన్ అయిపోతుంటే కొంత ఎక్స్టెన్షన్కి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎక్స్టెన్షన్ ఓకే అయ్యింది. ఈలో ప్రభుత్వం మారింది, వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నారు, కానీ అంగీకరించలేదు. ఆయన హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలమైనటువంటి వాళ్ళకి పనిచేసి పెట్టారు. అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ తెలుగుదేశం అనుకూలమైనటువంటి సంస్థలకు ఇవ్వలేదు అన్నటువంటిది, మార్గదర్శకాలు ఫెయిల్ అయినాయి అన్నటువంటి కోణంలో ఇప్పుడు విజిలెన్స్ విచారణకి ఆదేశించారు. అదే సందర్భంలో ధర్మారెడ్డి టీటీడీ ఈఓకి సంబంధించినటువంటి ఇష్యూలో ఏదైతే శ్రీవాణి టికెట్ల దగ్గర నుంచి అనేక విషయాల్లో అనేక అవినీతి ఆరోపణలు గత కొంతకాలం నుండి చేస్తూ వస్తూ ఉన్నది తెలుగుదేశం పార్టీ. వాటన్నిటి మీదన ఇప్పుడు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఈ ఇద్దరి మీదన ఇప్పుడు విజిలెన్స్ విచారణ చేయబోతుంది. ఏ అంశాలు అన్నటువంటిది ఇప్పుడు విజిలెన్స్ ముందు ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి. దానికి వాళ్ళ ఆన్సర్ కనుక్కోవాల్సి ఉంటుంది.